పవన్ నువ్వు రెడీయా మన నెక్స్ట్ మ్యాచ్ కి? ఈసారి అంతా పొడుగు ప్లేయర్లు ఉన్నారు యూపీ యోధాస్ లో, వాళ్ళని మనం ఆపాలి. విజయ్ పొడుగు లేడు పొట్టి లేడు, ఇక మనల్ని ఎవరు ఆపలేరు. ఈ యూపీ యోధాస్ ని కూడా ఓడిద్దాం వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే. ఏం హాయ్, ఈ హోమ్ గ్రౌండ్ మాది, మీది కాదు. ఇక్కడంతా మా ఫ్యాన్సే ఉంటారు. ఇక మీరు ఎలా గెలుస్తామనుకుంటున్నారు? భరతమ్ముడు, ఇక మేము పూణే టీం నే ఓడించినాం, ఇక మీరెంత? ఏం పవన్, మా హోమ్ గ్రౌండ్ కి వచ్చి మమ్మల్నే ఓడిస్తావా? నీకు అంతుందా? ఏ హోమ్ గ్రౌండ్ అయితే ఏంటి సుమిత్, ఇక్కడ గెలిచేది మా టీమే. అది కూడా చూద్దాంలే పవన్, మీ టీమో మా టీమో గెలిచేది. మీదే హోమ్ గ్రౌండ్, ఫ్యాన్స్ కూడా మీ వాళ్ళే, కానీ గెలుపు మాత్రం మాకు సొంతం. ఏంది ఎక్కువగా మాట్లాడుతున్నారు మీరు? మా టీం కూడా సూపర్ సాలిడ్ గా ఉంది. మీ డిఫెండర్స్ తో ఒక ఆట ఆడుకుంటా చూడండి. నిన్ను లాస్ట్ సీజన్ మీ టీమే, మీ గురించి అంతా నాకు తెలుసు. ఇక మీరు ఎలా గెలుస్తారో నేను కూడా చూస్తా. బాయ్, ఫస్ట్ మీ డిఫెండర్స్ ని మమ్మల్ని ఆపుకొని చెప్పండి. ఈసారి మీ డిఫెండర్స్ కి యూపీ యోధాస్ అంటే ఏంటో చూపిస్తాం. ఇక మేము చూస్తూ ఉండాలా భాయ్? మేము కూడా ఏం తక్కువ కాదు, బుద్ధి పడేస్తాం మీ రైడర్స్ ని. మా డిఫెండింగ్ అంటే ఎంత చులకన్నా? మీరు మా సురేందర్ ని ఆపవచ్చేమో, నన్ను మాత్రం టచ్ కూడా చేయలేరు టైటాన్స్. నా సంగతి ఏంటో మీకు ఇంకా తెలియదు. నీ గురించి ఎవరికి కావాలి? నువ్వు రైడింగ్ వస్తావుగా, అప్పుడు చూపిస్తాం ఎవరు ఏంటి అనేది. అన్నా, ఈ మ్యాచ్ లో యూపీ రైడర్స్ ని ఎలాగైనా ఆపాలి మనం. ఈ అజిత్ ఉన్నాక మీకెందుకు భయం టైటాన్స్? చూసారుగా నా పవర్ ఏంటిదో. ఇక నేను గుద్దితే కోట్ బయటనే, అలా ఉంటది నా పవర్ తోటి. అజిత్, నువ్వు డాష్ ఇస్తే మేము మీకు ఆ కోట్ బయటనే పడతామా? నీకు అంత పవర్ ఉందా? మేము ఉండేదే పొడుగు, ఇక నువ్వు డాష్ ఇచ్చి ఏం యూజ్? మీరు ఎంత పొడుగు ఉంటే నాకేంటి, ఇక్కడ ఉంది అజిత్ పవర్ విత్ టైటాన్స్. అమ్మో, 4 wins కేనా ఇదంతా? ఇంకా ఛాంపియన్స్ అయితే ఇంకేం చేస్తారో. అలా టైటన్స్ తో మామూలు ఉండదు, మీ పైన కూడా సింపుల్ గా గెలుస్తాం. నువ్వు రైడింగ్ వస్తావుగా పవన్, అప్పుడు చూపిస్తా ఈ సుమిత్ అంటే ఏంటో నీకు. ఈ మ్యాచ్ అయితే మేమే గెలుస్తాం అనిపిస్తుంది. మా వాళ్ళు అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక మీరు మమ్మల్ని ఆపడం కష్టమే గిల్. విజయన్న, మీ టీమ్ లో డిఫెండింగ్ కొంచెం షేకింగ్ గా ఉంది. ఇక మా రైడర్స్ అంతా మీ టీం డిఫెండింగ్ నుంచి పాయింట్ తీసుకొస్తారు. ఇక మేము గెలవడానికి ఛాన్స్ ఇచ్చేది మీ డిఫెండింగే. ఈ మ్యాచ్ లో మా డిఫెండింగ్ అంటే ఏంటో మా డిఫెండర్స్ మీకు చూపిస్తారు. అంతేనా క్రిషన్? అంతే విజయ్, మన డిఫెండింగ్ అంటే ఏంటో యూపీఎస్ కి చూపిద్దాం. నేను ఒకనే చాలు మీ డిఫెండింగ్ కి. మా టార్గెట్ నువ్వే బ్రదర్, నిన్ను ఈ మ్యాచ్ లో సైలెంట్ గా కూర్చోబెడదాం. చూసుకుందాంలే క్రిషన్ ధూల్. ఇక చూసుకోండిలే, ఇక సమరమే.